సుఖము అనే దానికి మనం ఎప్పుడైతే ప్రాధాన్యత ఇస్తామో, విలాసం అనే దానికి మనం ఎప్పుడైతే ప్రాధాన్యత ఇస్తామో, మన కుటుంబ అభివృద్ధి అనే ఆలోచనలో ఎప్పుడైతే చిక్కుకుపోతామో, మనము ఉన్నది వాడేస్తాము, అందులో లేనిది ఆశిస్తాము, ఎవరిని అడుగుతాము. మా దగ్గర స్ట్రీట్ ప్రీచింగ్ చేశారు ఒకసారి, మా దగ్గర పల్లెటూరులో. ఆ ప్రీచింగ్లో ఒక ఆయన ఉన్నాడు, ఆ ఊరు ఆయన. బయట నుంచి సేవకులు వెళ్ళారు, ప్రీచింగ్ అయిపోయింది. అయితే ఆ ప్రకటించిన తర్వాత అందరూ వెళ్ళిపోయారు. యేసు ప్రభు గొప్ప దేవుడు, ఆయన ఆశీర్వదిస్తాడు, ప్రతి అవసరం తీరుస్తాడు, గర్భఫలం ఇస్తాడు, లేకపోతే పంటలు బాగిస్తాడు, ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నారు, చెప్పుకుంటూ చెల్లిపోయారు. ఆ తర్వాత ఆ ఊరు ఆయన ఒక ఆయన, ఆ ఊరు పటేల్ దగ్గరికి ఆయనకు 1000 రూపాయలు అవసరమై వెళ్ళాడట. వెళ్ళి పటేల్ అంటే రెడ్లు దగ్గర, మా పటేల్ అంటారు మా దగ్గర, పటేల్ ఒక 1000 రూపాయలు కావాలి, మరి నేను మరలా ఇస్తాను, అర్జెంట్ కావాలంటే ఆయన అన్నట, అరే మీ వాళ్ళంతా వచ్చి నిన్న మొన్న బాగా చెవులు ఓదరగొట్టేశారు, దేవుడు పిల్లలు పెళ్ళిస్తాడు, పంటలు పంట ఇస్తాడు, డబ్బులు ఇస్తాడు అన్నారు, బలం ఆరోగ్యం ఇస్తాడు అన్నాడు, నువ్వు 1000 రూపాయలు దగ్గర వచ్చావేంట్రా, నువ్వు వాళ్ళతో తిరిగావు కదా మనటి వరకు. ఇప్పుడు ఎవరిని అవమానపరిచాడు చెప్పండి? ఆ పటేల్ ఎవరిని అవమానపరిచాడు? దేవుణ్ణి అవమానపరిచాడు.